హాయ్ హలో నమస్తే. మా పవన్ కళ్యాణ్ గారు ఒక డిబేట్కి తెరదీశారు. జస్టిస్ బిఆర్ గావయ్ వర్సెస్ జస్టిస్ స్వామినాథన్ మధ్య కంపారిజన్. యాక్చువల్ వాళ్ళిద్దరికి సంబంధం లేదు. ఒక ఆయన చీఫ్ సిజేఐ, ఇంకొక ఆయన ఏమో ఎక్కడో మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని, సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ట్వీట్ తోటి ఇద్దరికి కంపారిజన్ లేపారు ఆంధ్రప్రదేశ్లో. సరే, ఎనివే దాని మీద నేను ఒక వీడియో కూడా పెట్టిన, మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను, ఎందుకంటే ఆయన కంపేర్ చేశాడు కాబట్టి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కామెంటింగ్ అగెయిన్స్ట్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కామెంటింగ్ అగెయిన్స్ట్ జస్టిస్ స్వామినాథన్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిఫెండింగ్ అవర్ సిజేఐ, దళిత్ సిజేఐ. అదొకటే నా ఇంటెన్షను, సిజేఐని డిఫెండ్ చేయటమే తప్ప వీళ్ళిద్దరితో నాకు సంబంధం లేదు. ఓకే, ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడాలని ఇంట్రెస్ట్ అసలు లేదు. ఓకే, బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దళిత్ బిఆర్ గవాయ్ మీద వాళ్ళ ఆరోపణలు వేశారు కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిని కంపేర్ చేసి లేని దానిలోకి ఇద్దరిని తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడు దళిత సిజేఐలు అయ్యేదే 70 సంవత్సరాల చరిత్రలో ఎవరు ఒక్కరో ఇద్దరు ఉన్నట్టున్నారు. ఒక కేఆర్ నారాయణ గారు ఒక ఆయన ఉన్నారు, దళిత సిజేఐ అయ్యారు గతంలో. ఈయన ఒకరు, ప్లస్ ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టాటస్ మీద ఇంకొక జడ్జి గారు ఉన్నట్టున్నారు. ఓకే, ముగ్గురు అయినట్టున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురులో ఒకరి మీద ఇప్పుడు మట్టేశారు. ఇది ఈయన బిఆర్ గవాయ్ గారి మీద మట్టేశారు అనమాట. ఇప్పుడు వాళ్ళు అయ్యేదే, సిజేఐలు ఆ స్థాయికి వెళ్ళేదే ఈ 70 సంవత్సరాల చరిత్రలు ఒక్కరో ఇద్దరిని ఎవరినో ఒకరిని పెట్టి ఒక 3 నెలలు పెట్టి ఆ 3 నెలలు అతని మీద పాడేస్తే ఇక అతని చరిత్రలోకి చెడ్డవాడిగా మిగిలిపోతాడు అని ఆ బిఆర్ గవాయ్ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక చెత్త ట్వీట్కి నేను కామెంట్ చేస్తూ నేను మళ్ళీ కంపారిజన్ చేస్తాను. అది ఒక చెత్త ట్వీట్గా నేనేది భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఎందుకంటే ఆయన స్వామినాథన్ గారిని డిఫెండ్ చేసుకుని చేసుకోవచ్చు. తమిళనాడులో ఆయనకి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి అది చేసుకోవచ్చు. బట్ ఆయన ఇదెందుకు ఈయనెందుకు లాగాడో నాకైతే అర్థం కాలేదు. సార్ నేను లాగాడు కాబట్టి నేను ఇద్దరు చెబుతాను. ఓకే, ఇప్పుడు 100కి పైగా మార్జినలైజ్డ్ సొసైటీకి, మానవత్వానికి ఒక మంచి రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకొని జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి బిఆర్ గవాయ్ గారికి ఒక 100 మంది ఎంపీలు పోయి ఇతను కుల ఫీలింగ్ చూపిస్తున్నాడండి, ఇంపీచ్మెంట్ చేయండి అని చెప్పేసి ఒక పార్లమెంటులో సబ్మిట్ చేసిన ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేశాడు పవన్ కళ్యాణ్. నేను అందుకైతే చెత్త ట్వీట్ అన్నా నేను. ఇప్పుడు ఈయన బిఆర్ గవాయ్ గారు 100కి పైగా వండర్ఫుల్ జడ్జిమెంట్లు ఇచ్చాడు. ఆయన ఎక్కడ కాంట్రవర్సీ లేదు, జడ్జిమెంట్లు ఎక్కడ కాంట్రవర్సీ, ఎందుకంటే రాజ్యాంగం పట్టుకొని చేసేవాడు. ఇప్పుడు ఈయన జస్టిస్ స్వామినాథన్ గారి మీద వచ్చిన ఆరోపణే రాంగ్ జడ్జిమెంట్లు ఇస్తున్నాడని. ఇప్పుడు వాళ్ళిద్దరు సంబంధం లేదు కదా, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సంబంధం కలిపి రచ్చ చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని ఇంక నేనేమన్నాలో నాకైతే అర్థం కాలేదు. ఓకే, సరే, ఇంకొకటి అసలు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలిగేషన్స్ ఏంటి, అసలు ఈయన మీద స్వామినాథన్ గారి మీద వచ్చినటువంటి ఎలిగేషన్ ఏంటని చూద్దాం. ఓకే, ఇప్పుడు రీసెంట్గా స్వామినాథన్ గారి గురించి మాట్లాడుతున్నాను. రీసెంట్గా అసలు స్వామినాథన్ గారి మీదే గొడవ మొదలైంది కాబట్టి బిఆర్ గవాయ్ లాగేడు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. స్వామినాథన్ గారి మీద వచ్చినటువంటి సీరియస్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, అక్కడ జస్టిస్ అడ్వకేట్ ఒక ఆయన ఎం శ్రీచరణ్ రంగనాథన్ అనేటువంటి ఒక లాయర్ ఉన్నాడట. అతను ప్రో హిందూ బ్రాహ్మణ్ గ్రూప్కి సంబంధించినటువంటి అడ్వకేట్ అట. అతని యొక్క ఫైల్స్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అతనికి ఏమంటారు, ఐడియాలజికల్గా జడ్జిమెంట్లు ఇస్తున్నాడు అనేది ఒక పెద్ద ఆరోపణ చేశారు. అక్కడ ఎవరు ఆరోపణ చేశారో తెలుసా? ఎవరు ఆరోపణలు చేశారు తెలుసా వాళ్ళు? అది పొలిటీషియన్స్ దగ్గర నుంచి మొదలవ్వల. జస్టిస్ చంద్రు అని జై భీమ్ సినిమా తీశాడు. జై భీమ్ అనే సినిమా తీశాడు సూర్య. జై భీమ్ అనేది బయోగ్రఫీ ఆఫ్ జస్టిస్ చంద్రు. ఒక ట్రైబల్ అమ్మాయికి ఎలాగా హెల్ప్ చేశాడు చంద్రు తన సొంత ఖర్చులు పెట్టుకొని, దాన్ని జై భీమ్ సినిమాగా సూర్య తీశాడు గతంలో సినిమా. ఆ జస్టిస్ చంద్రు ఈ విశ్వనాథన్ మీద ఫస్ట్గా ఎలిగేషన్ చేసిన జస్టిస్ చంద్రు ఇతను కుల ఫీలింగ్ చూపిస్తున్నాడని. ఎవరు? జస్టిస్ చంద్రు, ది హీరో ఆఫ్ జై భీమ్ క్యారెక్టర్ ఉన్నాడే అతను. మరి అంటే అక్కడి నుంచి మొదలైంది గొడవ ఇతని మీద. ఓకే,
ఇప్పుడు ఏంటి శ్రీచరణ్ రంగనాథన్ అనేటువంటి అక్కడి నుంచి మొదలైంది. పొలిటికల్ ఐడియాలజీ మీద జడ్జిమెంట్లు ఇస్తున్నాడు అనేది. సరే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు. జస్టిస్ చంద్రు చేసిన ఆరోపణలు ఏంటంటే, ఒక పదం వాడాడు జస్టిస్ చంద్రు విశ్వనాథన్ గారి మీద. బిట్రేడ్ జ్యుడిషియల్ ఓత్ టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్ విదౌట్ ఫియర్ ఆఫ్ ఫేవర్ బై మేకింగ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ రిమార్క్ అట్ ఆర్ఎస్ఎస్ ఈవెంట్. ఒక ఆర్ఎస్ఎస్ ఈవెంట్ దగ్గర ఈయన ఒక కామెంట్ చేశాడట. ఆయన ఏం కామెంట్ చేశాడంటే, ఈయన స్వామినాథన్ గారు ఆ ఆర్ఎస్ఎస్ ఈవెంట్లో మాట్లాడితే ఏమన్నారంటే, అది మీకు అర్థమైంది, ఆర్ఎస్ఎస్ ఈవెంట్లో ప్రసంగమించే అంత పెద్దవాడంటే మరి ఇంకా ఆర్ఎస్ఎస్ వ్యక్తి అనే కదా అర్థం. సో ఆర్ఎస్ఎస్ ఈవెంట్లో ఈయన ఏమన్నాడంటే, భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం ఏదైతే ఉందో 1935లో ఇండియన్ యాక్ట్ ఉంది కదా, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లా, బ్రిటిష్ వాళ్ళ యాక్ట్ ఉంది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆ యాక్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టాడు బిఆర్ అంబేద్కర్. దాంట్లో కొత్త ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా మక్కీ కాపీ కొట్టాడని కామెంట్ చేశాడని ఆర్ఎస్ఎస్ ఈవెంట్లో ఈయన స్వామినాథన్ గారు. అప్పుడు జస్టిస్ చంద్రు అతను అంబేద్కర్ గారిని డిఫెండ్ చేస్తూ అతను ముందుకు వచ్చి అతను కామెంట్ చేసింది ఏమన్నాడు ఇక్కడ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్లో 1935 యాక్ట్ రాజ్యాంగాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టి భారత రాజ్యాంగం రాశాడు అంబేద్కర్ అని అన్నాడని. A betrayal of judicial oath to uphold the constitution without fear or favor by making anti-constitutional remark at RSS event అని జస్టిస్ చంద్రు చేసినటువంటి స్టేట్మెంట్ అది. అక్కడ యాక్చువల్గా గొడవ మొదలైంది. డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అనే దాన్ని ఒక పదం వాడాడు. కాన్స్టిట్యూషన్స్ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ డిపెండింగ్ ఆన్ భారతీయ ధర్మ అనే పదం వాడాడని చెప్పి దాన్ని అబ్జెక్ట్ చేస్తూ జస్టిస్ చంద్రు జూలై 2025న 7 రిటైర్డ్ జడ్జెస్ తోటి ఉత్తరం రాశాడు ఇతని మీద. ఇంకొక జడ్జి ఉన్నాడు, అతని పేరుంది వంచినాథన్, అడ్వకేట్ వంచినాథన్, సీనియర్ మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ వంచినాథన్. అతను చేసిన స్టేట్ ఏంటంటే, అతను ఒక కామెంట్ చేశాడు ఏంటంటే, క్యాస్టిస్ట్ అండ్ కమ్యూనల్ బయస్ ఇన్ జడ్జిమెంట్స్. ఇతని మీద చేసిన ఆరోపణ ఎవరు, అడ్వకేట్ ఎస్ వంచినాథన్. మీరందరూ ఆ పేర్లు తీసుకొని మీరు ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు, నేను చెప్పేది నేను ఆన్లైన్ చూసి చెప్తాను. ఓకే, అడ్వకేట్ ఎస్ వంచినాథన్, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఇతను ఏం చేస్తాడు, క్యాస్టిస్ట్ అండ్ కమ్యూనల్ బయస్ ఇన్ జడ్జ్మెంట్, ఐడియాలజికల్ మిస్కండక్ట్ ఫేవరింగ్ హిందూ నేషనలిస్ట్ వ్యూస్. 15 స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేశాడు ఈ వంచినాథన్. ఇంక్లూడింగ్ ఏమేంటి చేశాడు, క్వశ్చనింగ్ నాన్ బ్రాహ్మిన్ ప్రీస్ట్స్ ఫిట్నెస్, నాన్ బ్రాహ్మిన్ యొక్క ఫిట్నెస్ని క్వశ్చన్ చేశాడట. అంటే ఓన్లీ బ్రాహ్మిన్సే పనికి వస్తారు జడ్జిలకి అని అతని ఉద్దేశమేమో, మరి దాని కరెక్ట్ చదివితే కానీ మనకు అర్థం కాదు, అది అర్థమైందో. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు సర్టన్ అడ్వకేట్స్, కొంతమంది అడ్వకేట్లు ప్రిఫరెన్షియల్ చేస్తున్నాడని, ప్యాటర్న్ ఆఫ్ ప్రో హిందూ రూలింగ్స్ ఇస్తున్నాడు అనేది అడ్వకేట్ ఎస్ వంచినాథన్, సీనియర్ మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ ఎలిగేషన్ చేశాడు ఈయన విశ్వనాథన్ గారి మీద. ఇలా రాచుకుంటూ అది ఇప్పుడు పార్లమెంట్లో ఇంపీచ్మెంట్కి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు ఇది ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వనాథన్ గారిని బిఆర్ గవాయ్ గారిని కంపేర్ చేశాడు. అదే నాకు నేను అదే చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అగేన్స్ట్ దిస్ జడ్జ్. అది వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. నేను ఐఎమ్ డిఫెండింగ్ బిఆర్ గవాయ్, దట్ ఈస్ ఓన్లీ మై ఇంట్రెస్ట్. ఓకే, 14/2025న సిజేఐకి, సుప్రీంకోర్టు జడ్జెస్కి, పీపుల్ రైట్స్ ప్రొటెక్షన్ సెంటర్ వీళ్ళందరూ కూడా ఈ వించనాథన్ గారు ఒక లెటర్ రాశారనమాట. అతను ఒక పదం అన్నాడు, కామిక్ పీస్. ఎవరు, విశ్వనాథన్ గారంట కామిక్ పీస్ అని అన్నారట. ఎవరిని, లెటర్ టు సిజే అండ్ ఎస్సీ జడ్జెస్ అండర్ పీపుల్స్ రైట్స్ ప్రొటెక్షన్ ల్యాండ్ లెడ్ టు July 2025 కోర్ట్ రూమ్ కన్ఫ్రంటేషన్ వేర్ జస్టిస్ స్వామినాథన్ కాల్డ్ హిమ్ ఏ కామిక్ పీస్ అండ్ థ్రెటన్డ్ కంటెంప్ట్. అది అతను చూసిన ఒక కామిక్ పీస్ అన్నాడట. అది కూడా ఒకటి పేపర్లో వచ్చింది. డిఎంకే ఎంపీలు, తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా మీరు రిలీజియస్ డివిజన్ మీద, కమ్యూనల్ టెన్షన్స్ మీద బయస్డ్గా జడ్జిమెంట్స్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇంకా పొలిటికల్ క్యాంపెయిన్స్ ఇవి ఎలాగ ఉంటాయి కండి, పొలిటికల్ మొత్తం చేశారు. ఎలిజెన్స్ టు ఏ పర్టికులర్ ఐడియాలజీ, బీజేపీ అండ్ హిందుత్వ ఐడియాలజీ మీద చేస్తున్నారని, హర్రీడ్ బయస్డ్ ఆర్డర్స్, రేకింగ్ ఆ పబ్లిక్ హార్మనీ ఇవన్నీ కూడా వస్తున్నాయని 2025లో అఫ్కోర్స్ మనోళ్ళు వెళ్ళి ఇంపీచ్మెంట్ మోషన్ ఇవ్వటం జరిగింది.
ఇంకొక దాంట్లో కూడా ఇతను కాంట్రవర్సీ ఉంది. అదేంటంటే సవుక్కు శంకర్ అని ఒక యూట్యూబర్ అతను జైల్లో పెట్టారు. అతను ఏదో గవర్నమెంట్ మీద తీవ్రమైన ఏదో చేశాడట. ఎవరు? విజిల్ బోయర్ యాక్టివిస్ట్ సవుక్కు శంకర్ అనే ఒక వ్యక్తి యూట్యూబర్ అట. అతన్ని అదే స్వామినాథన్ గారే జైల్లో వేశారంట అతన్ని. కాకపోతే బీజేపీ యూట్యూబర్స్ ఆఫీస్ బిఫోర్ విజిటెడ్ ఏ బీజేపీ యూట్యూబర్స్ ఆఫీస్ బిఫోర్ క్లోజ్ రిలేటెడ్ కేసెస్ ఇంప్లాయింగ్ కరప్షన్ ఆర్ బయాస్ కంటెంప్టివ్ కేసు. దానికి సంబంధించిన ఏదో ఒక ఎలిగేషన్ ఉంది. దాన్ని ఎందుకంటే నాకు కరెక్ట్గా తెలియకుండా స్టడీ చేసి చెప్తే కానీ నేను తెలియదు. అందుకని జస్ట్ ఇది ఇస్తున్నా. మీరు వాట్ ఈస్ ద కేస్ ఆఫ్ సవుక్కు శంకర్ బై స్వామినాథన్ అని మీరు కొట్టండి, ఆన్లైన్లో వచ్చింది. ఓకే, అంటే నేనైతే నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చెప్పను, అందుకని అంతవరకు వదిలేస్తాను. బట్ అతనితో మాత్రం ఒక ఇష్యూ ఉంది స్వామినాథన్ గారికి. తర్వాత ఇక ప్యాటర్న్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఒక 13+ బయస్డ్ జడ్జిమెంట్స్ అంట. లావణ్య సూసైడ్ కేసు ఒకటి ఆరోపణ వచ్చింది. కన్వర్షన్ యాంగిల్ ఉంది అక్కడ. లావణ్య అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కన్వర్షన్ యాంగిల్ తోటి సూసైడ్ చేసుకుందని ఇతను జడ్జిమెంట్ ఇచ్చాడట. అప్పుడు అది తర్వాత సిబిఐకి ఇచ్చారు. అది సిబిఐకి ఇస్తే సిబిఐ దీంట్లో కన్వర్షన్ యాంగిల్ లేదని చెప్పి తెలిసింది సిబిఐ. ఇతనేమో కన్వర్షన్ యాంగిల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడట. సిబిఐకి ఇచ్చారు ఆ కేసుని, లావణ్య సూసైడ్ కేసు. సిబిఐ తర్వాత తెలిసింది దాంట్లో కన్వర్షన్ యాంగిల్ లేదని. అంటే ఇంకంటే ఏంటి, రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చాడు అనేది ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇతని మీద. హిందూ రిచువల్స్ లైక్ అంగ ప్రదక్షిణం దానికి సంబంధించి, ప్లస్ అన్నమలై ఉన్నాడు కదా, బీజేపీ అన్నమలై ఉన్నాడు, మాజీ ప్రెసిడెంట్. అన్నమలైని డైరెక్ట్గా కోర్టులో ప్రైజ్ చేశాడట. ఇంకొక చోట ఎక్కడో అదే కోర్టులో ఏదో అన్నారట, వేదాలు మీరు కాపాడితే వేదాలు మిమ్మల్ని కాపాడతాయనే పదం అన్నారట. అది ఎక్కడ బయట అంటే పర్లేదు, ఇప్పుడు బయట ఎక్కడంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడని చెప్పుకోవచ్చు. ఓకే, అది కోర్టు ప్రాంగణంలో అన్నాడట, వేదాస్ విల్ ప్రొటెక్ట్ యూ నో అని బయటే అన్నాడు. మరి దానివల్ల మరి వీళ్ళకి అబ్జెక్షన్ ఏందో తెలియదు. ఓకే వేదిక ఈవెంట్లో అన్నాడట. ఓకే సరే, తప్పేం లేదు, వేదాలు మీరు కాపాడితే వేదాలు మిమ్మల్ని కాపాడతాయి అని వీళ్ళు, బైబిల్ కాపాడితే బైబిల్ మీరు కాపాడితే క్రిస్టియన్స్, ఖురాన్ మిమ్మల్ని కాపాడితే వాటి స్టేట్మెంట్స్లో అయితే తప్పు లేదు. మరి ఇక్కడ ఎందుకు అబ్జెక్షన్ అనేది మనం వాళ్ళని అడగాలి, బీజేపీ డిఎంకే వాళ్ళని అడగాలి ఎందుకు అబ్జెక్షన్ చేస్తారని. ప్రీ జ్యుడిషియల్ అసోసియేషన్ విత్ హిందూ మనాని మాకింగ్ ద్రవిడియన్ గవర్నెన్స్ బుక్ లాంచ్ విత్ బీజేపీ ఫిగర్స్. ఓకే, ద్రవిడియన్ లీడర్స్ని ఏదో చేశారట. సో ఇవన్నీ కూడా ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు, స్వామినాథన్ గారి మీద ఆరోపణలు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇంపీచ్మెంట్కి మీద పెట్టారు. ఇంపీచ్మెంట్ పెడితే ఇప్పుడు దానికి బీఆర్ గవాయ్ గారిని ఎందుకు లాగాడు పవన్ కళ్యాణ్ అనేది నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ ఎందుకు బీఆర్ గవాయ్ లాగాడు నాకు తెలియదు. నేను నిన్నే చెప్పాను, పవన్ కళ్యాణ్ దళిత జడ్జి కాబట్టి చాలా ఈజీగా పట్టుకొచ్చేసి ఈ కేసులో ఈ బురదలో నెట్టాడు బీఆర్ గవాయ్ని పవన్ కళ్యాణ్. నేను 100% 100 సార్లు చెప్తే ఇది దళిత జడ్జి కాబట్టి చేశాడు, అతను అది చేసాడు కాదు బీఆర్ గవాయ్ గారిని. ఓకే, ఒక పక్క ఈయన వైట్ వాష్, ఈయన పేరంటే బీఆర్ గవాయ్ గారు లాంటి ఒక క్లీన్ పర్సన్ని, బీఆర్ గవాయ్ గారి మీద వచ్చిన కాంట్రవర్సీ ఒకటే, అదే లార్డ్ విష్ణు అనే దగ్గర నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్న దగ్గర, అది తప్పితే ఆయన మీద అసలు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. చాలా క్లీన్ జడ్జిమెంట్లు ఇస్తున్నాడని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతను అసలు ఆ బెంచ్కి నా ఫైల్ బాగూడదని దండం పెట్టుకున్న రోజులు వచ్చినాయి. ఆయనే అన్నాడు, మీరేంది సెంట్రల్ గవర్నమెంట్ని విమర్శించాడు బీఆర్ గవాయ్ గారు, నా బెంచ్కి మీరు ఎందుకు ఫైల్స్ పంపించట్లేదు, భయపడుతున్నారని ఆయన అన్నాడు. అంటే చూడండి, మరి మోడీ గారు లాంటి వాళ్ళే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఫైల్స్ని వద్దు బీఆర్ గవాయ్ దగ్గర పంపించకాకండి అంటే ఆయన రాజ్యాంగంలో ఉన్నట్టు చెప్తున్నాడు. ఆయన మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తాయని కొన్ని ఫైల్స్ ఆపారు ఆయన దగ్గర పోకుండా. అది అంత నిబద్ధతతో చేసినటువంటి బీఆర్ గవాయ్ గారు, రాజ్యాంగం ప్రకారం చేసిన బీఆర్ గవాయ్ గారిని, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి స్వామి విశ్వనాథన్ గారిని ఈయన సింపుల్గా పెట్టి ఈయనకి క్లీన్ చిట్ ఇవ్వడానికి ట్రై చేశాడు పవన్ కళ్యాణ్. ఏది బీఆర్ గవాయ్ గారు లాంటి వ్యక్తిని చూసి ఈయన క్లీన్ చిట్ ఇవ్వాలని ట్రై చేయడం అనేది పవన్ కళ్యాణ్ చేసిన తప్పు 100%. ఓకే, బోత్ సైడ్స్. అదే ఇంక ఒకసారి రిలీజియన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ గొడవలన్నీ వచ్చేస్తాయి, ఇజాలు వచ్చేస్తాయి, క్రిస్టమిజం ముస్లిమిజం హిందూయిజం
అందుకే ఈ ఇజాలన్నీ లేకుండా ఈయన బిఆర్ గవాయ్ గారికి ఆయన అంబేద్కర్ వారసుడు కాబట్టి ఆయన భగవద్గీత చదవడు, బైబిల్ చదవడు, ఖురాన్ చదవడు, ఆయన రాజ్యాంగం మాత్రమే చదువుతాడు. కాబట్టి ఆయనకి డిస్ట్రాక్షన్స్ లేవు బిఆర్ గవాయ్ గారికి. ఒక్కొక్క క్రిస్టియన్ జడ్జి, ఒకవేళ క్రిస్టియన్ జడ్జి అయితే ఆయన క్రిస్టియన్స్కి ఫేవరబుల్ జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ముస్లిం జడ్జి అయితే ముస్లింకి ఫేవరబుల్ జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళతో వచ్చిన సమస్య ఏంది? ఇప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క మన రిలీజన్కి ఫేవరబుల్ జడ్జిమెంట్ ఇస్తుందని ఆరోపణలు. ఓకే, బట్ బిఆర్ గవాయ్ గారికి అది లేదు. అది ఎందుకంటే ఆయన రాజ్యాంగం పట్టుకుంటాడు, ఆయనకి రిలీజియన్ లేదు ఆయనకి. సో కాబట్టి అతన్ని ఈ రచ్చలోకి లాగాడు పవన్ కళ్యాణ్. ఓకే, so no Supreme Court judge has ever faced allegations remotely similar to Swaminathan, but such a clean sheet ideologically B.R. Ambedkar ideologically aligned Dr. B.R. Gawai was unnecessarily pulled into the controversy by Pawan Kalyan, which is not correct. Okay. అంటే ఇక్కడ లోపల ఎక్కడో ఉండదు అవర్ జడ్జి. ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను ఎందుకు బిఆర్ గవాయ్ గారిని కామెంట్ చేస్తున్నా డిఫెండ్ చేస్తున్నానంటే అవర్ జడ్జి అండ్ యువర్ జడ్జి అనేటువంటి ఈ తేడాలు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నా అవర్ జడ్జి, నేను దళితులనే కదా, నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక దళిత జడ్జి అని నేను కూడా ఒక బీయింగ్ ఏ దళిత్, ఈజ్ ఎ దళిత జడ్జి. అరే మన దళిత జడ్జిని వీళ్ళు అటాక్ చేశారని చెప్పి నేను వీడియో పెడుతున్నా. ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉండేదిగా. పవన్ కళ్యాణ్ గారు అరే మరి ఇంకా ఆయనకి సంబంధం ఏంటి అనేది ఇంక అదే కదా రైట్ వింగ్. మన రైట్ వింగ్ జడ్జికి చేశారని పవన్ కళ్యాణ్ చేశాడు. ఇది మా దళితుల కోసం నేను వచ్చి మాట్లాడుతుంటే ఆయన రైట్ వింగ్ కోసం ఆయన వచ్చి మాట్లాడాడు. అంతే సింపుల్గా. మన యువర్ అండ్ మై అని ఎన్ని తీసినొక్కితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. ఎన్ని తీసినొక్కాలి, ఇవన్నీ తీసేయాలంటే ఏం చేయాలి? మీరు ఇనిషియేట్ చేయకూడదు. మీరు ఫస్ట్ ఇనిషియేట్ చేశారు కాబట్టి నేను బిఆర్ గవాయ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకని ఇతని మీద అటాక్ చేసాడేమో పవన్ కళ్యాణ్ నాకు అనిపించింది ఆ యొక్క జడ్జిమెంట్లో. ట్వీట్లో అతను చేసిన ట్వీట్లో సంబంధం లేని వ్యక్తిని లాగాడు దాంట్లోకి. డేంజరస్. సో ఇంకవన్నీ కూడా నార్మల్గా జరుగుతూ ఉంటాయి. అసలు వీళ్ళిద్దరి యొక్క జడ్జిమెంట్లు మనం చూస్తే చూడండి, బిఆర్ గవాయ్ గారు కమ్యూనల్ హార్మనీ మీద చాలా జడ్జిమెంట్లు ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు వీళ్ళిద్దరిని ఎలాగా కంపేర్ చేస్తాడు నాకు ఇప్పటికీ అర్థం కాలే. పవన్ కళ్యాణ్ బిఆర్ గవాయ్ని జస్టిస్ స్వామినాథన్ని ఇంపీచ్మెంట్ కేసు ఎదుర్కొంటున్న స్వామినాథన్ని ఎలాగ ఇద్దరిని కంపేర్ చేసాడు నాకు ఇప్పటికీ అర్థం కాలే. బిఆర్ గవాయ్ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు 2024లో, మీరు బుల్డోజర్లతోటి తీసుకెళ్ళి డిమాలిషన్ చేస్తున్నారు, పేదల యొక్క ఇల్లులు కొట్టుకుంటూ పోతున్నారు, ఒక చట్టం అనేదే ఉంది, మీ ఇష్టం వచ్చినట్టుగా బుల్డోజర్లతో ఉన్న ఇల్లుని కొట్టకూడదని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు బిఆర్ గవాయ్ గారు. ఆయన మానవత్వం అలాంటిది, హ్యుమానిటీ అలాంటిది బిఆర్ గవాయ్ది. ఈయన ఇచ్చిందేంటి? మీరు బలవంతంగా వెళ్ళి మీరు ఎవరేం చేస్తారో చూద్దాం, మీరు వెళ్ళి బలవంతంగా వెళ్ళి చేయండి అని ఈయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఒక ఆయనమే మీరు బలవంతం చేయొద్దు అని జడ్జిమెంట్ ఇచ్చిన బిఆర్ గవాయ్, మీరు బలవంతంగా చేయండి అని ఇచ్చింది ఈయన జడ్జిమెంట్. వాళ్ళిద్దరిని కంపేర్ చేశాడు పవన్ కళ్యాణ్. రెండోది, రిలీజియస్ కన్వర్షన్స్ దగ్గర, మైనారిటీస్ దగ్గర చాలా జడ్జిమెంట్ ఇచ్చాడు ఏమంటారు బిఆర్ గవాయ్ గారు. ఎలక్టోరల్ బాండ్స్ లాంటివి ఒక పెద్ద స్కామ్, అది పెద్ద స్కామ్ అని చెప్పేసి ఎలక్టోరల్ బాండ్స్ లాంటివి నీరుగార్చడానికి ప్రయత్నం చేసింది కూడా బిఆర్ గవాయ్. అందుకే కదా కోపం వీళ్ళకి బిఆర్ గవాయ్ గారు అంటే, ఎలక్టోరల్ బాండ్ లాంటి పెద్ద స్కామ్ని ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి క్లోజ్ చేసేస్తారు ఆయన జడ్జిమెంట్లో. ఓకే, సో ఇలాంటి జడ్జిమెంట్లు ఈయనిస్తే ఒక కన్వర్షన్ ఛార్జ్ లేనటువంటి లావణ్య సూసైడ్ కేసులోకి కన్వర్షన్ యాంగిల్ని ఇరికిచ్చింది స్వామినాథన్ గారు. సిబిఐకి వెళ్తే సిబిఐ వాళ్ళు మొత్తం స్టడీ చేసి దీంట్లో కన్వర్షన్ యాంగిల్ లేదని, 17 సంవత్సరాల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నాక సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి చెప్పింది దాంట్లో కన్వర్షన్ యాంగిల్ లేదని. చూడండి, ఒక ఆయనేమో చాలా న్యూట్రల్గా ఒక సెక్యులర్గా జడ్జిమెంట్ ఇస్తే, యువతల డిఫరెంట్గా ఉంది జడ్జిమెంట్. సిబిఐ చెప్పింది ఆ మాట. వాళ్ళిద్దరిని కంపేర్ చేశాడు పవన్ కళ్యాణ్. ఓకే, క్యాస్ట్ ఈక్విటీని ఎఫర్మేటివ్ యాక్షన్, స్టేట్ ఆఫ్ పంజాబ్ దేవేందర్ సింగ్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్స్, మార్జినలైజ్డ్ సొసైటీకి ఓకే ఆయన ఇదేమంటారు క్లాసిఫికేషన్ ఒకటి,
క్రీమీ లేయరు, ఇవన్నీ ఆయన మైండ్ అంతా కూడా ఈ పేదల్ని ఎలాగ ఎస్సీలకి ఎలాగ న్యాయం జరిగిద్ది అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన మీద వచ్చిన ఆరోపణ ఏంటి? ఈ పేదల్ని అన్నిటినీ వివక్ష చూపిస్తున్నాడు, ఓన్లీ ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్లు ఇస్తున్నాడు అని చెప్పి ఈయన మీద వచ్చిన ఆరోపణ. యువతలు ఈయన మీద వచ్చింది, వాళ్ళని ఆదుకోమని ఆయన రోజు ప్రసంగాలు ఇస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఎందుకు కంపేర్ చేసాడు పవన్ కళ్యాణ్ నాకైతే అర్థం కాలే. నీరజ్ దత్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌడ్ బ్రైబరీ కన్విక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ అండ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఈయన. అదే చెప్పిన శివుకు శంకర్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. శివుకు శంకర్ యూట్యూబర్ కంటెంప్ట్ కేస్. ఓకే, అక్కడ ఏదో బీజేపీ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతని మీద కేసులు కొట్టేశారని ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి స్టడీ చేసుకుని ఓన్లీ హైలైట్స్ చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కేసులను మీరు హైలైట్స్ చెప్పాను, మీరు వెళ్ళి లోపల చెక్ చేసుకోండి. ఓకే సరే, నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది మిస్టర్ పవన్ కళ్యాణ్ ఒకవైపు మానవత్వం ఉంది, ఒకవైపు మతం అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆ రెండింటిని కంపేర్ చేయగాకు, రెండు వేరు, ఒకటి నార్త్ అయితే ఒకటి సౌత్. మానవత్వం ఒకటి నార్త్ అయితే మతం అనేది ఒక నార్త్లో ఉండేది. రెండు వేరుగా ఉంటాయి. రెండు దిక్కుల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. మతాలు మానవత్వాలు రెండు వేరు దిక్కుల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. ఓకే, మానవత్వము చూసినప్పుడు అక్కడ మతం, కులం, వర్గం సెక్షన్ ఏమి చేయరు. ఎవడు కనబెడితే ఆడికి భోజనం పెడతారు, ఎవడు కనబెడితే వాడిని పైనుంచి తీస్తారు, ఎవరికైనా సరే సహాయం చేస్తారు, ప్రతి వారి మీద జాలి చూపిస్తారు. అది మానవత్వం అనేది. మతం అనేది ఏంటి అంటే, మతం ఏం చెప్తే చేస్తారు. మతం భోజనం పెట్టమని భోజనం పెడతారు, కొట్టమంటే కొడతారు. మతానికి ఉన్న పవర్ ఏంటంటే, మతంలో కనుక మీరు భోజనం పెట్టండి అంటే పెడతారు వెంటనే, మతం చెప్పింది కాబట్టి. కొట్టండి అంటే కొడతారు, మతం చెప్పింది కాబట్టి. సో మతం చెప్పినట్టు పోతారు. మానవత్వానికి అలా కాదు, కంటికి కనిపించిన దాన్ని బట్టి చేసుకుంటూ పోతారు వీళ్ళంతా. ఓకే, సో రెండింటికి తేడా ఉంది పవన్ కళ్యాణ్. ప్లీజ్ డోంట్ ట్రై టు కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ అగైన్ in the next tweets. At least this is my request to Pawan Kalyan. Thank you. Namaskaram.